నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మనం కుంభమేళ గురించి వింటూనే ఉన్నాం ప్రెజెంటు. కుంభమేళ జనవరి 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే మహాశివరాత్రి వరకు కుంభమేళ జరుగుతుందండి. కాకపోతే ఇది అందరికీ తెలిసిన విషయమే. కుంభమేళ మనకి 2 నెలలు జరుగుతుంది. ఇందులో కొన్ని విశిష్ట పర్వదినాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు కొన్ని పర్వదినాల్లో గురించి అందరికీ తెలుసు. ఇంకా మాఘ పౌర్ణమి, అలాగే అమా ఇది 2వ తారీఖు పంచమి, అలాగే నెక్స్ట్ మహాశివరాత్రి. ఇంకా విశిష్ట పర్వదినాలు ఉన్నాయి ఇంకా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, రీసెంట్గా మనం మౌని అమావాస్య మొన్న జరిగిన విషయం గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు కుంభమేళలో దాదాపు గవర్నమెంట్ మనకిచ్చిన నివేదిక ఏంటంటే 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు జనాలు వచ్చి ఉన్నారని అంచనా వేశారు. కాకపోతే అందులో కొంత తొక్కిసలాట కూడా జరిగింది. తీరా అక్కడ అపశృతి ఏంటంటే ఒక 10 మంది దాకా, అంటే ఇంకా ఉన్నారు నెంబరు, 40 మంది దాకా గాయాలు కూడా అయినాయి. ఇంకా 10 మంది దాటి కొంతమంది చనిపోయారని కూడా మన టీవీ వాళ్ళు చెప్తున్నారు మనకి. అంటే గవర్నమెంట్ నివేదిక ప్రకారం మనం టీవీలో చూసాం, గవర్నమెంట్ చెప్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఒక విషయాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను. మనం ఏదైనా విశిష్ట పర్వదినాలు అంటే ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్గా రీజన్ ఏంటంటే, చాలా బాధగా ఉంటుంది. మనం చూడండి, మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం ముక్కోటి ఏకాదశి తిరుపతిలో టికెట్లు ఇస్తున్నారని అక్కడ లైన్లో తొక్కిసలాట జరిగింది. కొంతమంది చనిపోయారు. అలాగే ఈరోజు మౌని అమావాస్య, ఇక్కడ కూడా మనం మహాకుంభమేళలో ఈ అపశృతి చూడడం జరిగింది. నిజానికి నేను ఒక్కటే చెప్తున్నాను వినండి. మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం మంచిదే, కానీ ఈ మధ్యన చాలామంది మన యూట్యూబ్ దయవల్లో మరి ఏంటో తెలియట్లేదు, కానీ నాకు ఎవరైనా గైడెన్స్ వల్ల, రాంగ్ గైడెన్స్ వల్ల తెలియట్లేదు, కానీ ఈరోజు వెళితే మీకు మహాపుణ్యం అనే మాట ఒకటి పడి ఆ రోజు అందరూ వెళ్ళిపోతున్నారు. నిజానికి ఈ వెళ్ళిన వాళ్ళకే మౌని అమావాస్య, ఇప్పుడు వెళ్ళిన జనాలు ఇంతమంది వెళ్ళారు, ఇందులో మౌని అమావాస్య అంటే ఏంటి అనేది కూడా ఇంకా చాలామందికి తెలియదు. నిజానికి చాలా బాధగా ఉందండి. చాలామందికి తెలియదు ఈ విషయం. మౌని అమావాస్య అంటే మునుల అమావాస్య అని అర్థం. అంటే మన పితృదేవతలకు తర్పణాలు ఇస్తాం ఈ టైంలో. మునుల అమావాస్య అంటే మౌనంగా ఉండే అమావాస్య అని అర్థం అండి. ఈరోజు ఎంత మౌనం, మౌని అమావాస్య రోజు ఎంత మౌనంగా, అంటే మునులు మీరు చూడండి ఎంత మౌనంగా ఉంటారు వాళ్ళు, ఎంత ఒక సిస్టమేటిక్గా ఉంటారు, ఒక క్రమ పద్ధతిలో ఉంటారు. మనకు చూడండి అసలు మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఒక సినిమా థియేటర్కి వెళ్ళండి, అక్కడ తొక్కిసలాటే, ఒక బస్సులో తొక్కిసలాటే, ఒక రైలు చూడండి, ఇప్పుడు కుంభమేళకి వెళ్ళే రైలు తొక్కిసలాట, ఎక్కడ చూసినా. నేను చిన్న విషయం చెబుతానండి. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఒక 1000 మంది పడతారు, అక్కడ 10,000 మంది వెళ్తే పరిస్థితి ఏమవుతుందండి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. 1000 మంది పట్టే ప్లేస్లో 10,000 మంది వెళ్తే తొక్కిసలాట జరగదండి. అది మనం ఎన్ని ఫెసిలిటీస్ అని తీసుకుంటాం అక్కడ. గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అక్కడ ఏమీ చేయలేదు. ఎందుకంటే అంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వాళ్ళు అవ్వదు. అక్కడ మీరు 1,00,000 మంది పోలీసులు పెట్టండి, ఏం చేస్తారు వాళ్ళు? అవ్వదు. మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలి. ఎవరో మౌని అమావాస్య నాడు వెళ్తే మంచిదంటే ఏంటండి అది? మీకు అసలు మౌని అమావాస్య అనేది ఎంతమందికి తెలుసు అసలు? అంటే నేను ఎందుకు ఇంత బాధపడి చెప్తున్నానంటే, ఒక ప్రాణం చాలా విలువైంది. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఏదో దర్శనం చేసుకొద్దామని ఒక ఫ్యామిలీయో, లేకపోతే కొంతమంది ఫ్రెండ్సో, లేకపోతే కొంతమంది పర్సన్సో ఎంతో ఆశతో వెళ్ళి, ఇదివరకు తీర్థయాత్ర అంటే ఏంటండి అసలు? అక్కడికి వెళ్ళి మనల్ని మనం తెలుసుకోవడం, మనలో ఉన్న అజ్ఞానాన్ని వదిలించుకుని జ్ఞానం రావడం తీర్థయాత్ర. ఇప్పుడు చాలామంది వ్యూస్ కోసం యూట్యూబ్లో ఈరోజు వెళ్ళండి, మీకు జన్మల పాపం దగ్గమైపోతుంది. ఏంటంటే దగ్గమయ్యేది? జన్మల పాపం దగ్గమవుద్దా? ఎందుకు దగ్గమవుద్ది? ముందు మనలో మార్పు రాకుండా జన్మల పాపం దగ్గమైపోద్దంట. నిజం చెప్తున్నాను కదండి. అదే మౌని అమావాస్య నాడు ఇప్పుడు మీరు విజయవాడలో ఉన్నారనుకోండి, కృష్ణానదిలో స్నానం చేయండి. రాజమండ్రిలో ఉన్నారనుకోండి, గోదావరిలో స్నానం చేయండి. ఆ రోజంతా మౌనంగా ఉండండి.
ధ్యానం చేసుకోండి దేవుడికి, రాధా పుణ్యం. అలాగే ఇప్పుడు కుంభమేళలో మిగతా రోజులు వెళ్ళకూడదా? ఆ రోజే వెళ్ళాలా? ఆ రోజు అమావాస్య నాడు ములిగితే పుణ్యం వచ్చేస్తా మనకేమన్నా? అలా చాలామంది మంచి రోజున వెళ్ళిపోతారు. ముక్కోటి ఏకాదశి ఉంది. మన వీధిలో వెంకటేశ్వర స్వామి గుడి లేదా? వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోకూడదా? కొన్ని టెంపుల్స్ చూడండి, అక్కడ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆ టెంపుల్స్ మనం డెవలప్ చేసుకుని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు అక్కడ. ఆదిలాబాద్ రాగా ఇప్పుడు మీరు అరుణాచలం చూడండి, పౌర్ణమి రోజు 20 లక్షల మంది వెళ్ళిపోతున్నారు. అంతమంది వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎక్కడ ఫెసిలిటీస్ ఇస్తారు? దీనిలో పడి కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తున్నారు, రూమ్ ఒకటి 20,000 15,000 ఈ బిజినెస్ మ్యాన్లు బిజినెస్ చేసేసుకుంటారు కొంతమంది. ఇంకా చాలామందికి ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, ఏంటి మేము ఇందులో చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టరండి. మన సనాతన ధర్మంలో డబ్బులు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. మనం ఆత్మజ్ఞానం ఎక్కడ తెలుసుకుంటాం మనం? ఆ రోజు వెళ్ళిపోవాలా? మిగతా రోజులు వెళ్ళకూడదా? నీకు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక రోజు. మీరు చూడండి, మన పెద్దవాళ్ళు ఎప్పుడో శాస్త్రాల్లో రాశారు, పుష్కరాలు జరుగుతాయి మనకి. పుష్కరాలు జరిగినప్పుడు తొక్కిసలాటే, కుంభమేళ జరిగినప్పుడు తొక్కిసలాటే, ఏదైనా విశేష దినం పర్వదినాలు వచ్చినప్పుడు తొక్కిసలాటే. ఎందుకు జరగాలి అలాగా? అంటే ఇది ఒక ఆవేదన అండి, ఎవరినో అంటామని కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వాళ్ళు మళ్ళీ నెగిటివ్గా పట్టుకుంటారు. వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఏ పూజకైతే వెళ్ళామో అక్కడ నీకు ఏమవుతుందంటే మన ధర్మం మీద ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి మనం. అది ఎవరినో నిందించడం కాదు, ఒక గవర్నమెంట్నో. ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుందండి చెప్పండి మీరు? అందుకే నేను చెప్పేది ఏంటంటే, ముందు అసలు మౌని అమావాస్య అంటే ఏంటో తెలుసుకోండి, ముక్కోటి ఏకాదశి అంటే ఏంటో తెలుసుకోండి, వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అసలు ముందు ఆ ఫెస్టివల్ అంటే ఏంటి, ఆ రోజు ఎందుకు చేస్తారు పూజ. నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు, అసలు పూజ ఎందుకు చెయ్యాలి. ఆ పూజ మీకు చెప్తాను కదా, భగవంతుడు ఎక్కడో ఉండడో మనలోనే ఉంటారు. మరి మీకు చాలామంది డౌట్ రావచ్చు, కొంతమంది అడుగుతారు నన్ను, భగవంతుడు మనలోనే ఉన్నప్పుడు ఇన్ని గుళ్ళు ఎందుకు తిరగడం అని. తిరగడం అంటే అండి, మనలో ఉన్న భగవంతుడిని మనం చూడండి, ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి మనం అలవాటు పడతాం. ఇప్పుడు చదువుకుంటాం, బుక్ చదువుకున్నప్పుడు మనకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ద్వారా మనం ఇంకా బాగా, అలాగే గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఒక మానసిక ప్రశాంతత, మనం మనిషి అన్న విషయం బాగా తెలుస్తుంది. గుడి చాలా మంచిది. మీరు అదే ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి, ఉట్టి రోజుల్లో వెళ్ళండి, ఎంత ఫ్రీగా ఉంటుంది. మీరు చూడండి, అక్కడ మనకి కుంభమేళలో నాగసాధువులు వస్తారు, కొన్ని వేల మంది వస్తున్నారు నాగసాధువులు. మీరు చూడండి అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ట్రావెలింగ్ ఎలా ఉంటుందో తెలియదు. సరిగ్గా కుంభమేళ జరిగేటప్పుడు వచ్చి స్నానం చేసి, ఎప్పుడైనా నాగసాధువుకి ఏదైనా బ్యాడ్ జరిగినట్టు చూసారని మీరు? వాళ్ళకు ఒక సిస్టమేటిక్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళకి. ఒక ఆర్డర్లో వస్తారు, ఆ రోజు మాట్లాడకుండా వెళ్ళిపోతారు. నిజానికి నాగసాధువులు కానీ అఘోరాలు కానీ వాళ్ళంతా ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఉంటారు. ఏది పడితే అది గొర్రెల్లాగా వినేయరు. వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలి ఏంటనేది తెలుసు. మనం చూడండి, నేను అక్కడ మామూలుగా టీవీలో కూడా మీరు చూసినప్పుడు ఎంతమంది జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. వాళ్ళు చాలామంది బ్యాగులు కూడా, వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ కూడా అక్కడ పడిపోయింది. అందులో ఎవరు చనిపోయారు, ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీరు చూడండి, వేరు స్టేట్స్ నుంచి వస్తారు, మీరు వేరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. మీరు వచ్చిన తర్వాత అక్కడ మీ బాడీని మళ్ళీ కలెక్ట్ చేసుకుని మీ ఓన్ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను రాజమండ్రి నుంచి వచ్చాడు అనుకుందాం, లేకపోతే పలానా ప్లేస్ నుంచి వచ్చాడు అనుకుందాం, ఆంధ్ర నుంచి. ఎక్కడో వారణాసిలో, ప్రయాగ్రాజ్లో, ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ఉన్న ప్లేస్ నుంచి మీరు అక్కడ తీసుకెళ్ళాలి. మళ్ళీ మీ వాళ్ళు రావాలి. ఏంటండి అది, ఎంత ప్రాబ్లం అది. ఇది ఒక దిగ్భ్రాంతితో చెప్పిన విషయం, అంతేగాని ఇందులో మన ధర్మానికి ఏమీ కాదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన ధర్మం బాగుండాలంటే ముందు మనం ధర్మంగా ఉండాలి. అంటే నేను అనేది ఏంటంటే, మీకు ఆ రోజే భక్తి వచ్చేసిందా, బాగా భక్తి వచ్చేసిందా మీకు వైకుంఠ ఏకాదశి నాడు, లేకపోతే ముక్కోటి ఏకాదశి నాడు, లేకపోతే కుంభమేళప్పుడు, లేకపోతే పుష్కరాలప్పుడు. మీరు శివరాత్రి ఇప్పుడు చూడండి, శివాలయాలు ఖాళీ ఉండవు అసలు. అదే శివరాత్రి అయిన తర్వాత రోజు చూడండి, ఒక్కడుండడు. ప్రతిరోజు శివరాత్రి రోజు గుర్తొచ్చేస్తాయి. ఇంట్లో మనం శివలింగం పెట్టుకుని పూజ చేసుకోలేమని మనం. ఆ రోజు అంతే, శివరాత్రి అప్పుడు కూడా అంతే, గొడవలు గుడికి దేనికి వెళ్తాం? మానసిక ప్రశాంతత కోసం వెళ్తాం. ఆ ప్రశాంతత అనేది అక్కడికి వెళ్తే పోతుంది. ఎందుకు పోతుంది? ఈ జనం వల్ల. అక్కడ గుడి మంచిదే, ఈ జనం వల్ల, ఎక్కువ జనం ఉండి ఒకేసారి వచ్చేయడం వల్ల అక్కడ అపశృతులు జరుగుతున్నాయి. అందుకే గుడి అనేది మీరు అదే గుడికి మీరు చూడండి, మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రి నాడు పొద్దున్నే టెంపుల్కి వెళ్ళండి, ఎంతమంది జనం ఉంటారు. శివరాత్రి తర్వాత రోజు టెంపుల్కి వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీకు శివుడు కనబడతాడు నిజంగా గుళ్ళు. మళ్ళీ తర్వాత రోజు ఎప్పుడు గుడికి వెళ్ళాం, మనం ఎప్పుడు ఏనాడు గుడికి వెళ్ళాం. అంటే ఏంటి, కొంతమంది ఆ డేట్స్లో వెళ్ళిపోయి పుణ్యం కౌంట్లోకి వచ్చేయాలి. పుణ్యం కౌంట్లోకి ఎలా వస్తుంది? పుణ్యం అనేది ఎక్కడ ఉండదు, మనలోనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు కుంభమేళ జరిగేటప్పుడు ఎవరిని వెళ్ళొద్దని నేను అనట్లేదు, వెళ్ళండి.
తెలుసుకోండి ఎప్పుడు రష్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి. మీరు ఒకటి చెప్పనండి, త్రివేణి సంగమంలో ఎంతమంది స్నానం చేశారండి వెళ్ళినోళ్ళు? గంగా యమున సరస్వతి జరిగే త్రివేణి సంగమంలో వెళ్ళినోళ్ళు ఒకసారి వెళ్ళినోళ్ళు కనుక్కోండి. త్రివేణి సంగమంలో స్నానం చేశారా, లేదంటే మామూలుగా గంగా నదిలో స్నానం చేసి వచ్చారా? కనుక్కోండి. ఎక్కడ ఘాట్స్ ఉంటే అక్కడ స్నానం చేసి వచ్చారు. నిజానికి మన కుంభమేళ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. 4 చోట్ల పడింది స్టోరీ అంతా మనకు తెలుసు, కుంభమేళ స్టోరీ. ఇది చాలా వీడియోలో మీరు చూశారు అంతకుముందు. కానీ అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమంలో ఎంతమంది చేశారండి? నిజానికి మన పెద్దవాళ్ళ విషయం ఒకటి తెలియదు మీకు. పుష్కరాలు జరిగినా కుంభమేళ జరిగినా ఆ సంవత్సరం అంతా నీటికి పవర్ ఉంటుంది. అంటే మీరు ఆ సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీకు కుదిరితే ఆ 12 రోజుల్లో వెళ్ళండి, మిగతా టైంలో వెళ్ళండి, ఎప్పుడైనా వెళ్ళండి, ఏమవుద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే మీరు స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఇటువంటి సిచ్యువేషన్లు చూసినప్పుడు ఏంటంటే చాలామంది కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు. దేవుడు కాపాడలేదా, లేకపోతే అది లేదా, ముందు మనలో క్రమశిక్షణ లేదు, అది లేదు, దేవుడు ఏం చేస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం మానేయండి. నిజానికి అక్కడికి వెళ్ళి మీరు చూడండి, అసలు ఎక్కడైనా ఒక క్యూ లైన్ ఉంటుందా? అసలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక క్యూ లైన్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు దేవుడు గుడికి వెళ్తాం, క్యూ లైన్లో వెళ్ళి చక్కగా వద్దామని వెళ్తాం, మేము ఫస్ట్ దర్శనం చేసుకోవాలని వెళ్ళిపోతున్నారు. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారండి, అక్కడ వాళ్ళకి సరిగ్గా ఊపిరి కూడా ఆడట్లేదు చాలామందికి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. కోవిడ్ తర్వాత కూడా లంగ్స్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మన డాక్టర్సే చెప్తున్నారు. అంతమంది జనంలో ఉన్నప్పుడు ఊపిరి ఆడతలేదు చాలామందికి. అలా మీరు ఎప్పుడు కూడా చెయ్యొద్దు, ఫ్రీగా వెళ్ళండి, తప్పులేదు. కొంచెం జనం నార్మల్గా ఉన్నారు, ఒక క్యూ లైన్ పాటించండి. క్యూ లైన్ పాటించి అందరూ దర్శనం చేసుకోండి బాగా. చిన్న చిన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? సరిగ్గా టైంకి ఫుడ్ దొరకదు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, కుంభమేళ జరుగుతుంది ఇప్పుడు 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ. మరి మళ్ళీ మనం ఎప్పుడు చూస్తాము? కాకపోతే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళండి. నేను చెప్పేది ఒకటే, పుష్కరాలైనా అంతే. మీకు అప్పుడు వెళ్ళడం కుదరలా, తర్వాత వెళ్ళండి, ఏం అవ్వదు. అసలు మీకు అపోహ వదిలేయండి, మీరు ఆ రోజే వెళ్ళాలి, ఆ రోజే చెయ్యాలి. నిజానికి ఇందాక చెప్పే కదండి, మౌని అమావాస్య అన్న, ముక్కోటి ఏకాదశి అన్న, వైకుంఠ ఏకాదశి అన్న, నిజానికి మహాశివరాత్రి అన్న, మాస శివరాత్రి ప్రతి నెల వస్తుంది. డేట్స్ అనేది ఎవరికి ఏం తెలియట్లా. అంటే నేను అలాగని గుడికి వెళ్ళొద్దని చెప్పట్లా, వెళ్ళండి, ఫ్రీగా వెళ్ళండి, ఒక లైన్ పాటించండి. నా ఆవేదన ఏంటంటే ఇటువంటివి మళ్ళీ జరగకుండా చేసుకోవాలి, మనమే చెయ్యాలి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ని మనం తప్పు అనలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఇస్తుంది. ఎంతమందికి ఇస్తుంది? నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, 1000 మంది పట్టే చోట 1,00,000 మంది వెళ్ళారు. ఎలా ఇస్తుందండి ఫెసిలిటీ? ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఉంది అరుణాచలంలో, 1,00,000 మంది చేస్తేనే కొంచెం ఆటోమేటిక్గా రష్గా ఉంటుంది. అటువంటిది 20 లక్షలు వెళ్తున్నారు, 25 లక్షలు వెళ్తున్నారు ఒకే రోజు. అదే రోజుకో 1,00,000 మంది వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, అపశృతి మౌని అమావాస్య రోజు ఎందుకు జరిగింది, మిగతా రోజుల్లో ఎందుకు జరగల అపశృతి? అంటే ఆ రోజు ఎంతమంది జనం వెళ్ళారు? 15 కోట్ల మంది వెళ్ళిపోయారు ఒకేసారి. ఎంతమంది మునుగుతారండి అందులో? అసలు ఎంతమంది మునుగుతారు చెప్పండి అందులో? వరుసగా వెళ్ళినా అందులో కూడా చాలామంది నాకు ఎవరో చెప్పారు, ఒకళ్ళు బ్రహ్మముహూర్తంలో చేస్తే మహాపుణ్యం అంట. పొద్దున్నే తెల్లవారుజామున 3:30కే బ్రహ్మముహూర్తంలో ఆ అపశృతి పొద్దున్నే జరిగిందంట. చూడండి ఎంత వెర్రు. నిజంగా అనకూడదండి. కొంతమందికి ఏమో మనోభావాలు దెబ్బతింటాయంటారు. మనోభావాలు ఏంటండి? మనం అసలు ముందు మన ధర్మాన్ని మనం పాటించాలి. గుడికి వెళ్తే క్యూ లైన్ పాటించాలి. గుడికి వెళ్ళిన తర్వాత మనం దేవుడి గురించే మాట్లాడాలి, ఇంకే టాపిక్ గురించి మాట్లాడకూడదు. మీరు అంత దూరం వెళ్ళారు ప్రయాగరాజ్, లేకపోతే కాశీ వెళ్తారు, లేకపోతే అరుణాచలం వెళ్తారు, వేరే టాపిక్స్ ఎందుకు మాట్లాడాలండి అక్కడ? నేను ఒకసారి అరుణాచలంలో ఎవరో ఒక ఆవిడ హోటల్లో చెప్తుంది, తెలుగు వాళ్ళు ఇద్దరు వేరు టాపిక్స్ గురించి మాట్లాడి ఫైట్ చేసుకున్నారంట. ఇది బయట అదర్ విషయాలు, ఏదో క్రికెట్ గురించో, సినిమాల గురించో, పాలిటిక్స్ గురించో మాట్లాడి కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయారంట. అరుణాచలం వెళ్ళి క్రికెట్ గురించి, పాలిటిక్స్ గురించి, సినిమాల గురించి అవసరమండి అసలు? ఈ మాత్రం దానికి అరుణాచలం వెళ్ళడం దేనికి? ఇంటికాడ కూర్చొని సరిపోదా? అంటే నేను అనేది ఏంటంటే ఫైనల్గా కాన్సెప్ట్, మీరైనా నేనైనా అందరం మనుషులమే. మనం ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇటువంటి చోట్ల వెళ్ళేటప్పుడు క్యూ లైన్ పాటిద్దాం, ఒక ఆర్డర్లో వెళ్దాం సిస్టమేటిక్గా. అలాగే ఒక విశిష్టత ఎవరైనా చెప్తే నమ్మకండి, ఇక ఆ రోజు వెళ్ళాలి, తర్వాత రోజు వెళ్ళకూడదు, ఇలాగే చెయ్యాలి అనేది పెట్టుకోకండి దయచేసి. వైకుంఠ ఏకాదశి నాడు కానీ, లేకపోతే ముక్కోటి ఏకాదశి నాడు కానీ, లేకపోతే మహాశివరాత్రి నాడు కానీ, కుంభమేళప్పుడు కానీ, పుష్కరాలప్పుడు కానీ మీరు చక్కగా మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళండి, ఫ్రీగా ఉన్న టెంపుల్స్కి. మీ ఇంట్లోనే పూజ చేసుకోండి. మీ ఇంట్లో పూజ చేయండి ఫస్ట్. మీ ఇంట్లో నిత్య దీపారాజన చేయండి, పూజ చేయండి ఫస్ట్. మీ ఊళ్ళో గ్రామదేవతకు పూజ చేయండి.
మీ ఊళ్ళో గ్రామదేవతలు ఉంటారు. మనం గ్రామదేవతలను పూజ చేయండి. మీరు ఎక్కడున్నా సరే గ్రామదేవతలను మర్చిపోవద్దు. గ్రామదేవతలను పూజ చేయండి. చక్కగా ఇప్పుడు శివాలయం ఉంది. ఎక్కడో శివాలయం కాకుండా మన ఇంట్లోనే ఒక శివాలయం ఉంది. మన వీధిలో ఒక శివాలయం ఉంది. మన ఊళ్ళో చాలా శివాలయాలు ఉన్నాయి. అలాగే విష్ణుమూర్తి టెంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. చెయ్యండి, ఎందుకు రాదు? ఎందుకు భక్తి అనేది మీలో పెరగదు? వెళ్ళండి. ఇప్పుడు మీకు అరుణాచలం వెళ్ళాలంటే అరుణాచలం వెళ్ళండి. కాశీ వెళ్ళాలంటే కాశీ వెళ్ళండి. అలాగే ప్రయాగరాజ్ వెళ్ళాలంటే ప్రయాగరాజ్ వెళ్ళండి. అన్నిటికీ వెళ్ళండి. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి. కానీ అందరూ ఒకేసారి వెళ్ళిపోవద్దు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళండి. ఏదో ఒక టైంలో. అందరూ ఒకసారి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే బిజినెస్లు జరిగిపోతున్నాయి. మనకి పుణ్యంగా రాకపోగా పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు మళ్ళీ నెగిటివ్గా తయారవుతుంది మన బ్రెయిన్. నిజానికి టెంపుల్కి వెళ్తే పాజిటివ్గా తయారవ్వాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ పాజిటివ్గా తయారవ్వాలి. పాజిటివ్గా ఉండాలి బ్రెయిన్. పిల్లలకు మనం ఏం చెప్పాలి? మనం నెక్స్ట్ జనరేషన్కి చెప్పేది ఒకటే, మనం ఏ మనిషి అయినా సరే మిస్టేక్ చేస్తాడు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, మనిషి అనేవాడు ఎవ్వడో పుట్టుకతో మంచోడు కాదు, మిస్టేక్స్ చేస్తాడు. వాడు ఎప్పుడైతే రియలైజ్ అయ్యి వాళ్ళలో శివుడిని చూస్తాడో ఆటోమేటిక్గా వేమన గారు ఎవరండి? ఇప్పుడు వేమన పద్యాలు వింటాం మనం. ఆయన వేమన గారి హిస్టరీ ఏంటి అసలు? వాల్మీకి హిస్టరీ ఏంటి? వాల్మీకి ఒక దొంగ, తర్వాత మళ్ళీ రామాయణం రాశారు. వేమన ఒకప్పుడు ఏంటో మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు వేమన పద్యాలు. మనలో ఆ చెడును పోగొట్టుకుని మనం కూడా భగవంతుడు ఆశీస్సులతో మంచి పొజిషన్లో ఉండటానికే మనం ఏ గుడికన్నా వెళ్ళేది, ఏ పూజన చేసేది. అంతేగాని పర్టికులర్ రోజుల్లో మా పాపాలు పోతే మళ్ళీ కొత్త పాపాలు చేసేద్దాం, ఇలాంటివి వద్దండి అసలు. అందుకే చాలా బాధతో చెప్తున్నాను ఇది. దయచేసి ఇటువంటివి జరగకుండా, ఎవరో మనకు రెస్పాన్సిబిలిటీ కాదు, మనకు మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనకు మనమే. ఎందుకంటే మన లైఫ్ ఇది. మనకు మనమే కొంచెం మన లైఫ్ని బాగా చరిత్రలో మనకు కూడా కొంత మంచి ఉండేలా. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, వాల్మీకి మనిషే, వేమన మనిషే. కానీ ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకున్నాం, వాళ్ళ పద్యాలు చదువుతాం, వాల్మీకి రామాయణం చదువుతాం మనం. వాల్మీకి రామాయణం మీద మూవీస్ కూడా తీశారు. అలా మనలో కూడా చెడును పోగొట్టుకుని మంచిగా ఎదగాలని, ఇటువంటి అపశృతులు రాకూడదని, ఇందులో ఎవరికైనా కొంచెం తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.